ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఇది నీ కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో సమస్తము కోల్పోయాను, అది ఆరోగ్యమని, లేదంటే కనుక నీకున్నటువంటి ఆర్థిక స్థితిగతులవని, ఏ పరిస్థితుల గుండా నీ వెళుతున్నటువంటి సమయంలో నీ చుట్టుప్రక్కల వారు, లేదంటే నీ యొక్క ఆలోచనలు అంతా అయిపోయింది, ఇంకేమన్నది, ఈ విధంగా నువ్వు ఆలోచిస్తున్నట్లయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఒక యేసేపు తన అన్నల ద్వారా అసూయ చెందినటువంటి వాడయ్యి అమ్మివేయబడినటువంటి వాడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, పోతీఫరు ఇంటిలో నింద వేయబడి చెరసాలకి వెళ్ళినటువంటి వాడిగా ఉన్నాడు. ఆ సమయంలో అందరూ అనుకున్నారు, చెరసాలలో వేయబడ్డాడు, ఇక ఇతని జీవితం అయిపోయింది, ఇంకా ఎప్పటికీ కూడా బయటికి రాలేడు అని అనుకుంటున్నటువంటి తరుణంలో దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక ఎంత ఉన్నతమైనదంటే, రాత్రికి రాత్రి తన యొక్క జీవితాన్ని మార్చివేశాడు. ఉదయకాల సమయము తన జీవితం నూతనంగా ఉదయించబడింది. ఏ రీతిగా అంటే, ఆ యొక్క ఐగుప్తు దేశానికి ప్రధానిగా దేవుడు నియమించాడు. ఏ అన్నలైతే నిందించారో, అవమానించారో, ఇక ఏసేపు పని అయిపోయింది అని అనుకున్నారు, అదే ఏసేపు యొద్దకి ఆహారము, ధాన్యము కొనుగోలు నిమిత్తము దేవుడు ఏసేపు యొద్దకి వారిని పంపించారు. దేవుడు ఏసేపుకి ఏ దర్శనం అయితే చూపించారో ఆ దర్శనం ఏసేపు పట్ల నెరవేర్చబడింది. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభుల వారు దేవదూషణ చేయుచున్నాడు అనేటువంటి నేరారోపణ చేసి, ఏ దోషము లేనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని శిలువ శిక్షకి అప్పగించి, ఆయన శిలువ మ్రాను మీద మరణించిన తర్వాత ఆయనను సమాధిలో ఉంచి, ఇంకా అయిపోయింది, ఇంకా మనం విజయం సాధించాము అని ఏ యూద మత పెద్దలు భావిస్తున్నారో, అనుకుంటున్నారో, వారికి సవాలు విసురుతూ మూడో దినమునే అయిపోలేదు, ఇప్పుడే ఆరంభమైంది అని ఆయన పునరుద్ధాన శక్తితోటి, బలముతోటి ఆయన మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేస్తమా, నీ జీవితంలో కూడా ఇటువంటి పరిస్థితుల్ని నీవు ఎదుర్కొంటున్నావా? మనుషులు మాట్లాడేటువంటి దూషణ మాటలు, వీరెందుకు పనికిరారు, వ్యర్థము, వీరి పని అయిపోయింది, లేదా వీరి ఆరోగ్యము ఎంత మాత్రము కుదుట పడదు అని నీ జీవితంలో పలికినటువంటి మాటలను బట్టి కృంగిపోతున్నావా? నువ్వెంత మాత్రము కృంగిపోవలసినటువంటి అవసరత లేదు. ఎందుకొరకేనంటే, సమస్తము అయిపోయింది అని చెప్పినటువంటి ఒక యేసేపు జీవితాన్ని దేవుడు ఆయన జీవితంలో గొప్ప కార్యం జరిగించాడు. ఆయన జీవితం ఉదయించబడినటువంటి జీవితముగా, నూతనమైనటువంటి శకానికి ఆరంభముగా దేవుడు మార్చాడు. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభుల వారిని దైవ దూషణ చేశారనేటువంటి నేరారోపణతోటి మత పెద్దలుగా పిలువబడేటువంటి అనేకులు నేరము మోపి శిలువ మరణానికి అప్పగించి సమాధిలో పాతిపెట్టారు. అయిపోయింది, ఇంకా మరలా తిరిగి లేవడు అని ఆ యొక్క సమాధికి సీల్ కూడా వేశారు, కాపలా కూడా ఉంచారు. ప్రపంచంలో
ఏ సమాధికి లేనటువంటి గొప్ప ధన్యత, ఆధిక్యత యేసుక్రీస్తు ప్రభుల వారి సమాధికి ఉన్నది. సమాధి వద్ద సెక్యూరిటీని నియమించారు. ఎందుకంటే ఆయన మరలా పునరుద్ధానుడై తిరిగి లేస్తాడని. ఆయన ఏ రీతిగా చెప్పాడో, యోనా ఏ రీతిగా 3 దినములు చేప కడుపులో ఉన్నాడో అదే రీతిగా నేను కూడాను 3 దినములలో నేను మరలా తిరిగి లేస్తానని చెప్పిన రీతిగానే అందరూ ఆశ్చర్యపోయే రీతిలో ఆయన పునరుద్ధాన శక్తితోటి, బలముతోటి ఆయన లేచినటువంటి వాడిగా ఉన్నాడు. నీ జీవితంలో నీవు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు కూడా అదే రీతిగా ఉన్నట్లయితే దేవుడు నిశ్చయముగా నీ చెయ్యి విడిచిపెట్టేవాడైతే కాదు. కానీ ఏ జనులైతే నేను హేళన చేసి, అవమానించి, నిందించి, చులకనగ చేసి మాట్లాడుతున్నారో అదే జనుల మధ్య నీ చరిత్ర తిరగరాసి ఘనముగా దేవుడు నిలబెట్టబోతున్నాడు. అటి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ఆమెన్.